నమస్తే. మా మానవ హక్కుల వేదిక నుంచి జీవన్ సార్ మాట్లాడారు. మళ్ళీ గూడా ఒక అవకాశం ఇచ్చారు. జనరల్‌గా ఒక జీవో ప్రభుత్వం ఇచ్చిందంటే ఐఏఎస్‌లు ఖచ్చితంగా అమలు చేయవలసిందే అది. జనరల్‌గా ఊరుకోరు వాళ్ళు. అది సౌకర్యాలు ఏమైనా ఉండని, ఏనుండని ఆయన నిత్యానందరావా ఎవరిని కాదు గానీ, అది ఒక టీచింగ్ ప్రొఫెషనలు. ప్రభుత్వం నుంచి ఏ జీవో వచ్చినా గూడా మేడం ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచి షిఫ్ట్ కావాలి అనే నిర్ణయం తీసుకొని పోతే బాగుండేది. కానీ ఆ జీవో ఇచ్చిన దాన్ని వాళ్ళు మజాక్ ఉడాయిస్తారు అంటారు. హైదరాబాద్లో అంటాం కదా సార్, అరే క్యా మజాక్ ఉడా రहे క్యా రే అని అంటారు కదా. ఆ జీవోని పట్టుకొని వీళ్ళు మజాక్ ఉడాయిస్తున్నారు వాళ్ళు. ఏం చేస్తారో చూద్దాం, ఒక ప్రొటెస్ట్ అయితే చేద్దాం, ఆగితే ఆగుతుంది, పోతే పోతుంది అనే ఒక అమానవీయమైన కల్చర్లో ఉన్నారు ఆయన ప్రిన్సిపల్. మరి ఆయన విద్యార్థులను టీవీ V6లో కూడా చూసిన. ఆమె ఎవరు మేడం చంద్ కాదు సార్, మన అన్ని యాత్రలలో పట్టుకొని అక్క అక్క అని అడుగుతుంటుంది ఆమె, చంద్రక్క. ఆమె కూడా ఎవరి జయధీర్ సార్ను ఫేస్ అట్లే ఉన్నదా అని ఆమెనే అనుకున్నారు. ఈమెకేమైంది ఇట్లెందుకు అంటుంది, జనంలో తిరుగుతుంది, బహుశా సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఇట్లా ఎట్లా ఉంటుంది అంటే జీవో పట్ల ఉన్న ఎట్లా ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్లు ఖచ్చితంగా అమలు చేస్తామంటారు. ఈ వీళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు అనేది సార్ అన్నట్టుగా మనం అందరం కలిసి మేము మళ్ళొకసారి కూడా మేము గ్రౌండ్ లెవెల్లో మేము అన్ని రకాలుగా సహకరిద్దాం. మా మా రవి అన్నట్టుగా వాళ్ళు అన్నట్టుగా అందరం కలిసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని అమలు చేయించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. అందరం ముందుకెళ్దాం, ఖచ్చితంగా తీసుకుందాం అని చెప్తూ థ్యాంక్ యూ.